మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఏప్రిల్ 7, 2027 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు నుంచి థియేటర్లు టెంపుల్స్ అయిపోతాయంటున్నాడు జక్కన్న. అవును, ఎందుకంటే వారణాసి అదే రోజు రాబోతుంది అనౌన్స్ చేసేసాడు. మరింతకి అనుకున్నట్టుగా సినిమా 2 పార్ట్స్గా రాబోతుందా? కలిసి వచ్చిన ఏప్రిల్లో మహేష్ రికార్డులను మడతెట్టేస్తాడా? ప్రభాస్ స్పిరిట్తో వారణాసికి పాన్ వరల్డ్ క్లాష్ తప్పదా? ఒక నగరం కాదు, ఒక కథ కాదు, ఇది ఓ గ్లోబల్ అడ్వెంచర్, ఇది ఓ విజువల్ యజ్ఞం. అలాంటి అద్భుతం ఎప్పుడొస్తుందో క్లియర్ గా చెప్పేశాడు జక్కన్న. వచ్చే ఏడు ఏప్రిల్ 7న వచ్చేస్తుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశాడు. దీంతో వచ్చే 2027 సినిమా కాదు, వచ్చేది ఓ సునామీ అంటూ మురిసిపోతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అంటే వారణాసి ఏప్రిల్ 7న థియేటర్లోకి వస్తే ఒక్కరోజు ముందే అంటే ఏప్రిల్ 6న USA ప్రీమియర్స్ పడతాయి. అదే రోజు ఇండియాలో కూడా భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేయొచ్చు. ఏప్రిల్ 7 ఉగాది, ఆ తర్వాత గురు శుక్రవారాలు పోతే ఏప్రిల్ 10, 11 తేదీల్లో వీకెండ్. ఆ తర్వాతి వారం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, ఆ రోజు కూడా నేషనల్ హాలిడే. ఆ తర్వాత ఏప్రిల్ 15 శ్రీరామనవమి, మళ్ళీ ఒక్కరోజు పోతే ఏప్రిల్ 17, 18 తేదీలో వీకెండ్స్. ఇలా 2 వారాల్లో 3 పండగలు, మరో 4 వీకెండ్ డేస్. మొత్తానికి వీకెండ్ మీద వీకెండ్స్, పండగ మీద పండగ. ఇలా క్యాలెండర్ మొత్తం జక్కన్న చేతిలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఇక పాజిటివ్ టాక్ వస్తే చాలు 3000 కోట్లకు నో లిమిట్స్ అంటూ ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ రిలీజ్ డేట్ ని ఏడాది ముందే అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి. తృప్తి డిమ్రీ, వివేక్ ఓబరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న స్పిరిట్ మూవీ 2027 మార్చ్ 5న థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల మధ్య నెలకు పైగా గ్యాప్ ఉండడంతో మహేష్ వారణాసి వచ్చే సమయానికి థియేటర్స్ లో ప్రభాస్ స్పిరిట్ సందడి తగ్గడం ఖాయం. సో ప్రభాస్ కి, మహేష్ కి బాక్స్ ఆఫీస్ వార్ లేనట్టే. ఒకటి మాత్రం క్లియర్, ఏప్రిల్ అంటేనే మహేష్ బాబు సెంటిమెంట్. పోకిరి, భరత్ అనే నేను, ఇప్పుడు వారణాసి అంటే ఆ లెక్కన చూసినా మహేష్ వారణాసితో ఇండస్ట్రీ రికార్డులను రీరైట్ చేయడం పక్క అంటున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి ఎప్పుడు చూడని వసూళ్లని చూపిస్తా అంటోన్న జక్కన్న ఆశలు నెరవేరుతాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.